నరాలకు సంబంధిత అరుదైన వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురైన 35 ఏళ్ల మహిళకు ఆరిలోవా కేర్ హాస్పిటల్స్ వైద్యులు జరిపిన ఇమ్యూనోథెరపీ చికిత్స విజయవంతమై రోగిని కాపాడారు. ఈ సందర్భంగా కేర్ సీనియర్ న్యూరాలజిస్ట్ ఎంజీవి ఆదిత్య మంగళవారం కేర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నగరానికి చెందిన రాధారాణి అనే మహిళ న్యూరో మైలిటిన్ ఆప్టికా స్పెక్ట్రమ్ డిజార్డర్ అనే వ్యాధికి గురై ఆమె వెన్నులో తీవ్రమైన వాపు ఏర్పడి కాళ్ళల్లో చలనం, స్పర్శ పూర్తిగా కోల్పోయిందన్నారు. నో థెరపీ ప్లాస్మా మార్పిడి చికిత్స 14 రోజుల పాటు 7 దఫాలు జరపడం వల్ల రోగిని సాధారణ స్థితికి తేవడానికి వీలు పడిందన్నారు. పాత్రికేయ విలేకరులందరికీ కేర్ హాస్పిటల్ తరపు నుంచి శుభాకాంక్షలు చెప్తూ, ఈరోజు మన ప్రెస్ మీట్కి కారణం ఒక 35 సంవత్సరాల మహిళ కాలు 2 పూర్తిగా చచ్చుబడిపోయి 2 to 3 months యాక్టివ్గా ట్రీట్మెంట్ తీసుకొని చాలా ధైర్యంగా పోరాడి మళ్ళీ ఇప్పుడు ఆవిడ వర్క్కి టీచర్గా నడుచుకుంటూ ఆవిడ కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని ఇంత అరుదుగా వచ్చే కేసు వెంటనే ట్రీట్మెంట్ సకాలంలో అందజేయడం వల్ల పేషెంట్ బాగా ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు మన ముందుకి నడుచుకుంటూ వచ్చారు. సో ఈరోజు కేర్ హాస్పిటల్ తరపు నుంచి నేను డాక్టర్ ఎంజీవి ఆదిత్య, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మా టీం డాక్టర్ వేణుగోపాల్ గారు నెఫ్రాలజిస్ట్, డాక్టర్ హర్ని గారు, క్రిటికల్ కేర్ టీం డాక్టర్ శ్రీనివాస్ గారు, డాక్టర్ రాము గారు అండ్ మా స్టాఫ్ అందరూ కలిసి ఈ పేషెంట్ని చాలా విజయవంతంగా, చాలా అరుదైన కేసు, అరుదైన జబ్బు ట్రీట్ చేసి పేషెంట్ 2 to 3 monthsలోనే పూర్తిగా ఇంప్రూవ్ అయ్యి నెక్స్ట్ వాళ్ళ రెగ్యులర్గా డైలీ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు చేస్తాం. సో కేసులోకి వెళ్తే ఆగస్ట్ 15న పేషెంట్ అరౌండ్ 9-9:30 PM మన హాస్పిటల్ ఎమర్జెన్సీ రూమ్కి అయితే వచ్చారు. సో 35 సంవత్సరాలు. జాయిన్ అవ్వక ముందు ఒక రోజు జ్వరం ఉంది ఆవిడకి. దాని తర్వాత నడునొప్పి, తీవ్రంగా నడునొప్పి, పడుకొని లేచేసరికి 2 కాళ్ళు చచ్చుబడిపోయి అలానే పొట్ట కింద భాగం నుంచి కాళ్ళ వరకు పూర్తిగా స్పర్శ పోయింది. సో ఆ కండిషన్లో పేషెంట్ వచ్చారు. పేషెంట్ స్ట్రెచ్చర్లో తీసుకొని వచ్చారు. సో నెక్స్ట్ పేషెంట్ యూరిన్ కూడా పోయలేని స్థితిలో ఉన్నారు. యూరిన్ కూడా బయటికి రాకుండా స్టాక్ అయిపోయింది అన్నమాట. సో ఈ కండిషన్లో పేషెంట్ వచ్చారు. సో వెంటనే మనం అవసరమైన బ్లడ్ టెస్ట్లు చేసాం. తర్వాత వెంటనే స్కానింగ్ ఎంఆర్ఐ కూడా చేసాం. స్కానింగ్ చేస్తే ఆ రోజు రాత్రి ఆ C7 నుంచి D9 వరకు, అంటే వెన్నుపూసలో మెడ కింద భాగం నుంచి పొట్ట మధ్య భాగం వరకు సివియర్ స్పైనల్ కార్డ్ ఇన్ఫ్లమేషన్, అంటే వెన్నుపూస అనేది తీవ్రమైన వాపు అనేది ఎంఆర్ఐ స్కాన్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని మనం ఏమంటాం అంటే మైలైటిస్ అంటాం. స్పైనల్ కార్డ్ వాపుని మైలైటిస్ అంటాం, అది వెన్నుపూస వాపుని. ఇదేంటంటే జనరల్గా ఒక సెగ్మెంటు 2 సెగ్మెంట్లు అలా ఉంటుంది. అంటే ఒక సెగ్మెంట్ అంటే వెన్నుపూసలో ఒక సెగ్మెంట్ దగ్గర. ఈ కేసులో మాత్రం C7 నుంచి D9 అంటే 10 సెగ్మెంట్ల దగ్గర మనకి స్పైనల్ కార్డ్ అనేది వాపు ఉందండి. సో దాన్ని మనం లాంగిట్యూడినల్లీ ఎక్స్టెండింగ్ ట్రాన్స్వర్స్ మైలైటిస్ అంటాం. సో ఈ లాంగిట్యూడినల్లీ ఎక్స్టెండింగ్ ట్రాన్స్వర్స్ మైలైటిస్కి చాలా కాజెస్ ఉంటాయి. ఒకటి NMO అంటాం, న్యూరోమైలిటిస్ ఆప్టికా. ఇంకొకటి మాగ్ యాంటీబాడీస్. అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇలా వస్తాయి. సో వీటన్నిటినీ ఒక్కొక్కటి మనం టెస్ట్లో ఎక్స్క్లూడ్ చేసాం. ఆ యాంటీబాడీస్ నెగిటివ్ వచ్చాయి. అలానే వెన్నుపూసలో టెస్ట్లో ఏమొచ్చిందంటే లోపల తీవ్రమైన వాపు, వెన్నుపూస వాపు అనేది ఉందన్నమాట. జనరల్గా సెల్స్ అనేవి 5 cells ఉన్నాయి, ఆవిడకి 5,000 cells ఉన్నాయి. అలానే ప్రోటీన్ కూడా రైజ్ అయ్యి ఉంది. సో వెంటనే మనం ట్రీట్మెంట్ పేషెంట్కి ఏమి ఇచ్చామంటే ఫస్ట్ IV మెథైల్ప్రెడిస్లోన్ అనే ఒక IV ఇంజెక్షన్ 3 days వరకు ఇచ్చాము. దాంతో ఇంప్రూవ్మెంట్ రాకపోవడం వల్ల నెక్స్ట్ నెఫ్రాలజిస్ట్ వేణుగోపాల్ గారి టీం సహాయం తీసుకోవడం జరిగింది. సో మేము యాజ్ ఎ టీమ్ డిస్కస్ చేసుకున్నాక ఈ అరుదైన జబ్బుకి ప్లాస్మాఫెరిసిస్, ప్లాస్మా ఎక్స్చేంజ్ అనే ఒక అధునాతమైన ప్రక్రియ ఒకటి స్టార్ట్ చేద్దామని అందరం కలిపి నిర్ణయించుకున్నాం. అవి 7 cycles 15 రోజుల్లో చేశారు. దాని గురించి మన వేణుగోపాల్ గారు నెఫ్రాలజిస్ట్ సార్ ఏం చేశారనేది సార్ కూడా చెప్తారు. నా 18 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో నేను ఇది 2వ కేసు చూడటం. ఇది ప్లాస్మా అనే ట్రీట్మెంట్తో
దీన్ని నయం చేయగలిగాం. ప్లాస్మా ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మీరందరూ కోవిడ్లో వినుంటారు ప్లాస్మా ట్రీట్మెంట్స్. సో అలాంటి ట్రీట్మెంటే కానీ కొంచెం చిన్న చిన్న మోడిఫికేషన్స్తో ప్లాస్మా ట్రీట్మెంట్ అంటే మన శరీరంలో ఉన్న ప్లాస్మాని బయటికి తీసేసి ఒక కొత్త ప్లాస్మా ఎక్కిస్తాం. దానినే ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటాం. సో కొత్త ప్లాస్మా మనం బ్లడ్ బ్యాంక్ నుంచి మామూలుగా మనం బ్లడ్ బ్యాగ్స్ నుంచి సేకరించిన ప్లాస్మాని కానీ లేకపోతే ఆల్బుమిన్ని కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్లాస్మాకి రీప్లేస్మెంట్గా ఎక్కిస్తాం. ఈ పేషెంట్కి ప్లాస్మా బ్లడ్ బ్యాంక్ నుంచి సేకరించిన ప్లాస్మానే రీప్లేస్మెంట్గా ఎక్కించాం. సో మన శరీరంలో ఉన్న ప్లాస్మాని అంతా తీసేసి కొత్త ప్లాస్మాని ఎక్కించడం, దాన్ని ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటాం. ఎందుకు ఈ ప్లాస్మాని తీసేయాలి? ఇప్పుడు డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టుగా నరాలకు సంబంధించిన జబ్బు ఇది. సో ఇదేమవుతుందంటే కొన్ని రకాల యాంటీబాడీస్ అంటే మన శరీరానికి హాని చేసే పదార్థాలు ఈ ప్లాస్మాలో తయారై ఉంటాయి. సో అంచేత హానికరమైన పదార్థాలు ఉన్న ప్లాస్మాని తీసేసి ఒక హెల్దీ ప్లాస్మాని ఎక్కించడం ఇదంత సులువైన పరిస్థితి కాదు. అంటే మన శరీరంలో ఉన్న ప్లాస్మా అంతా బయటికి తీయడం అంటే అంత సులువైన పరిస్థితి కాదు. ఒక్కొక్కసారి బ్లడ్ ప్రెషర్ డౌన్ అయిపోతుంది, ఒక్కొక్కసారి హార్ట్ మీదకి లోడ్ వస్తుంది, ఒక్కొక్కసారి హార్ట్ తాలూకా రిథమ్ మారుతుంది, లేకపోతే కొత్త రకమైన ఇన్ఫెక్షన్స్ శరీరంలో ప్రవేశించే అవకాశం ఉంది. సో ప్లాస్మా ట్రీట్మెంట్ ఎక్కడ పెడితే అక్కడ అటెంప్ట్ చేయకూడదు. సో ఇది కొంచెం క్లిష్టతరమైన ట్రీట్మెంట్. సో దీనిని మామూలు డయాలసిస్ మిషన్ మీరు చూసుంటారు అక్కడ పిక్చర్లో, మామూలు డయాలసిస్ మిషన్ని వాడి అక్కడ ఒక చూడండి ఒక ట్యూబ్ లాగా ఉంది ఎర్రగా రైట్ సైడ్ చూస్తే. సో ఆ ట్యూబ్ అది ప్లాస్మా ఫిల్టర్ అనమాట. అది ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్న ప్లాస్మాని సెపరేట్ చేసేస్తుంది. అది సెపరేట్ చేసి మిగతా రక్తాన్ని శరీరంలోకి ఎక్కించేస్తుంది. మళ్ళీ మేము ప్లాస్మాని వేరేగా బయట నుంచి ప్లాస్మాని ఎంత ప్లాస్మా బయటికి తీసామో లెక్క కట్టి అదే ప్లాస్మాని లోపలికి ఎక్కిస్తాం. ఇలా ప్రతి ట్రీట్మెంట్ అంటే ప్రతిరోజు ఇలా చేస్తూ మధ్యలో రోజు విడిచి రోజు అంటే మొత్తం 7 సెషన్లు 14 రోజుల్లో కంప్లీట్ చేసాం. సో దీనికి ఆదిత్య గారు తర్వాత క్రిటికల్ కేర్ టీము వీళ్ళందరూ మానిటరింగ్ చేశారు. అంటే మాకేం చెప్పారంటే ఈరోజు ప్లాస్మా మీరు తీయచ్చు, పేషెంట్ సేఫ్, మళ్ళీ నెక్స్ట్ డే ప్లాస్మా తీయండి. అలా ఒక టీం వర్క్ లాగా క్రిటికల్ కేర్ శ్రీనివాస్ గారి సహాయంతో ఒక టీం లాగా చేసి దీన్ని సక్సెస్ఫుల్గా మేము చేయగలిగాం. సో అది మీ ముందుకు తీసుకురావడం మా ముఖ్య ఉద్దేశం. సో ఈ ప్లాస్మా ట్రీట్మెంట్ అనేది నరాలకు సంబంధించిన జబ్బుల్లోని, కిడ్నీకి సంబంధించిన జబ్బుల్లోని, అలాగే ట్రాన్స్ప్లాంట్ విషయంలోని కొన్ని రకాలైనటువంటి జబ్బుల ట్రీట్మెంట్కి ఇలా చాలా ఇండికేషన్స్ ఉన్నాయి ఈ ప్లాస్మా ట్రీట్మెంట్. సో అధునాతనమైన ప్లాస్మా థెరపీ మన విశాఖపట్నంలో కూడా మేము విరివిగా చేయడం జరుగుతోంది అని చెప్పడం మా ముఖ్య ఉద్దేశం. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఒక బ్యాక్టీరియాని చంపడానికి 100 యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ 100లోని బ్యాక్టీరియాని చంపడానికి ఉపయోగపడేవి కొన్ని, ఆ మిగతా యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో అవి శరీరానికి హాని చేస్తాయి. సో దాన్ని ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటాం. సో యాంటీబాడీస్ అవసరమైన దానికన్నా ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతాయి వీళ్ళలో. సో వాటిల్ని నివారించడమే మెయిన్ ఉద్దేశం. ఈ అమ్మాయికి ఫస్ట్ యాంటీబాడీ లెవెల్ అంటే మనం చేసింది 2 స్టేజెస్ మీరు ఆలోచిస్తే. ఒకటి ఫస్ట్ స్టేజ్లో ప్లాస్మా ట్రీట్మెంట్లో ఆల్రెడీ ఆమె శరీరంలో ప్లాస్మాలో ఎక్కువగా అక్యుములేట్ అయిపోయిన యాంటీబాడీస్ని బయటికి తీస్తాం. సో రెండో స్టేజ్లో ప్రొడక్షన్ అంటే కొత్తగా మళ్ళీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వకుండా 2 ఇంజెక్షన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే మానిటర్ చేస్తున్నారు. అంటే మనం ఇచ్చిన ఇంజెక్షన్స్ తాలూకా మోతాదు వల్ల యాంటీబాడీ లెవెల్స్ ఎన్నాళ్ళు సప్రెస్ అయి ఉంటాయో చూస్తారు. సో సప్రెస్ అవ్వకుండా మళ్ళీ కొత్త ఒక గ్రూప్ ఆఫ్ యాంటీబాడీస్ మళ్ళీ వచ్చాయనుకోండి ఇంకొక ఇంజెక్షన్ ఇస్తారు. సో ఇలా ఎన్నాళ్ళు ఇవ్వాలి అన్న దాని మీద మనకి క్లారిటీ లేదు. సో కొన్ని జబ్బులకి 2 years ఇస్తాం, కొన్ని జబ్బులకి 5 years ఇస్తాం. సో ఒకసారి 2 years అంటే 6 monthsకి ఒకసారి డోస్ ఇచ్చినాక ఒక 2-3 yearsలో కంప్లీట్గా యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. అప్పుడు ఇంకా ఫర్దర్గా కోర్సెస్ ఇవ్వక్కర్లేదు. సో దీనివల్ల ఏంటంటే పేషెంట్ తాలూకా ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి, ఇంజెక్షన్స్ వల్ల కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. దీనివల్ల వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ప్లాస్మా ఫెర్సిస్లో ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ మానిటర్ చేయాలంటే ఐసీయూలో కంటిన్యూస్గా మనం ఒక మనిషి ఉంటూ మానిటర్ చేస్తేనే కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా చేయగలము. రెండోది పేషెంట్ బెడ్ మీద ఉండడం వల్ల బెడ్ సోర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎక్కువ రోజులు కదలకుండా ఉండడం వల్ల మూమెంట్స్ మజిల్ లాస్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. దాని న్యూట్రిషన్, రిహాబిలిటేషన్, కాంప్లికేషన్స్ అనేవి ప్రివెంట్ చేయడం ఈ మా ఐసీయూలో ఉండే మెయిన్ ఛాలెంజెస్. సో ఇవన్నీ మేము సక్సెస్ఫుల్గా చేయగలిగినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. వాట్ ఐ బిలీవ్ ఈజ్ ప్రతి ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఏదైనా ప్రాబ్లం వస్తుంది తీసుకొని సప్రెస్ అయిపోవడం దానివల్ల మనకేం రాదు, దాంతోపాటు ఇంకా అదర్ హెల్త్ డిసీజెస్ అనేవి వస్తాయి. సో అది బిలీవ్ చేస్తాను. అండ్
దానికి తగ్గట్టే నాకు డాక్టర్స్ కూడా సపోర్ట్ చేశారు. అండ్ డాక్టర్ గారు అండ్ ఆదిత్య గారు కూడాను చాలా వరకు నువ్వు ప్రతిసారి నేను ఎప్పుడు డిప్రెస్ అవుతున్నా, లేదమ్మా పర్వాలేదు నువ్వు నడుస్తావు, అండ్ అదర్స్తో కంపేర్ చేస్తే నువ్వు ఇంకా బాగా, అంటే మెడిసిన్స్ ఒక పక్క ట్రీట్మెంట్ అవుతున్నా మోటివేషన్ అనేది కూడా ఉండాలి. అండ్ నా ఫ్యామిలీ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మెయిన్ మా ఫాదర్ అయితే మాత్రం ఏం పర్వాలేదు, ఏదైనా సరే మనం ధైర్యంగా వెళ్దాం, ఏదైతే అది అయ్యింది. సో అండ్ నేను కేర్ హాస్పిటల్ అన్నందుకు అంతే కేర్ తీసుకున్నాను. సో ఆ కేర్ తీసుకొని అండ్ నెక్స్ట్ కొన్నిసార్లు ట్రీట్మెంట్ అయినప్పుడు అయితే నాకు చాలా భయం వేసింది. మెయిన్ ప్లాస్మా డయాలసిస్ అయినప్పుడు అయితే ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత డిఫరెంట్ సెన్సేషన్ వచ్చేవి, వామిటింగ్ అయిపోయేది అండ్ హార్ట్ అంతా పట్టేసినట్టు అయిపోయేది. బట్ డాక్టర్స్ మాత్రం ఎప్పటికప్పుడు, డాక్టర్స్తో పాటు అండ్ సిస్టర్స్ కూడా, అండ్ డాక్టర్స్ ప్రతిసారి నేను ఒక్కదానే పేషెంట్ కాదు, చాలామంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళందరినీ చూస్తూ అండ్ నా గురించి కూడా సమ్ అదర్ సిస్టర్స్ని అక్కడ పెట్టి ఆమెని 24 hours అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అండ్ ప్రతిసారి కూడాను నన్ను అలా అబ్జర్వ్ చేసుకోవడం బట్టి నేను నించున్నాను. మెడిసిన్స్ వర్క్ చేసి అండ్ సెల్ఫ్ మోటివేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే డిప్రెస్ అయిపోవడం కరెక్ట్ కాదు. సో దానికి తగ్గట్టు ఫేస్ చేస్తూ నించుంటే పర్వాలేదు. మెయిన్ నాకు ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది. అండ్ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సో ఇంత సెన్సేషన్ అయిపోతుందని అనుకోలేదు. అండ్ థ్యాంక్ యూ సార్. నా ప్రొఫెషన్ నేను లెక్చరర్ని, సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీలోని లెక్చరర్గా చేస్తున్నాను మేనేజ్మెంట్. శ్రీకాంత్ సన్ ఇంటర్నేషనల్ శ్రీకాంత్ జస్టి గారు.